డైరెక్షన్లో ఆలోచించాలి. ఒకప్పుడు హాస్పిటల్ లేని పరిస్థితి. 82 మా ఫాదర్ ఇన్ లా గౌరవనీయులు ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఆయన ఆపరేషన్ చేసుకోవాలంటే అమెరికాకు పోయి హార్ట్ ఆపరేషన్ చేసుకొని వచ్చాడు. అదే మారుగా మా అత్తగారు అయినటువంటి వసతారం గారిని చూస్తే ఆవిడ క్యాన్సర్ వస్తే ఆ రోజు రెండు హాస్పిటల్, ఒకటి బాంబేలో ఒక హాస్పిటల్ ఉండేది టాటా, రెండోది అడయారులో ఒకటి. ఈరోజు మీరు చూస్తా ఉంటే క్యాన్సర్ కోసం అనేక హాస్పిటల్ వచ్చాయి. అదే ఎన్టీ రామారావు గారి కోరిక. ఆవిడ పేరుతో ఒక హాస్పిటల్ పెట్టాలని చెప్పి బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ఆ రోజు ప్రారంభించారు. ఈరోజు బాలకృష్ణ గారు హాస్పిటల్ సమర్థవంతంగా నిర్వహించే పరిస్థితికి వచ్చాడు. నేను ఎందుకు ఆ మాట చెప్పానంటే ఈరోజు అన్ని హాస్పిటల్స్లో ఈరోజు ఎక్కడికక్కడ మన వాళ్ళు చాలా సమర్థవంతంగా వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇంకా రాను రాను జెనెటిక్స్ టెస్ట్ కూడా, జెనెటికల్ టెస్టులు చేసిన తర్వాత ఏ వ్యక్తికి ఎలాంటి డిసీజెస్ భవిష్యత్తులో రాబోతాయో ముందుగానే ప్రిడిక్ట్ చేసేస్తున్నాం. అది ప్రిడిక్ట్ చేసినప్పుడు దానికి ప్రివెంటివ్గా ఏం చేయాలనో అవన్నీ కూడా చేసే పరిస్థితికి వస్తున్నాం. అంటే మనం ఊహించిన పరిణామాలు ఇవన్నీ. అయితే ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అవేర్నెస్ కూడా వారు చాలా భాస్కర్ గారు ఒక మాట చెప్పారు, హాస్పిటల్కి పోకుండా ఉంటే దట్ ఈస్ ది బెస్ట్ వే. నేను కూడా అదే కోరుకుంటున్నా. అది మీ చేతుల్లో ఉంది, కానీ మన లైఫ్ స్టైల్స్ మనం మార్చుకోలేకపోతున్నాం. భవిష్యత్తులో నేను ఒకటే ఆలోచిస్తున్నాను, హెల్త్ కాస్ట్ తగ్గాలి. మా మంత్రి గారికి సత్యకుమార్ గారికి ఒకటే చెప్పాను నిన్న కూడా మీటింగ్లో, ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి డిసీజెస్ వస్తున్నాయి, ఆయుష్మాన్ భారత్లో మేము కూడా భాగస్వాములయ్యి ప్రతి ఒక్క ప్రైవేట్ హాస్పిటల్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ట్రీట్మెంట్ చేసుకునే ప్రతి ఒక్కరిది రికార్డు తీసుకుని తద్వారా డిజిటల్ హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేసి ఎవరైనా కిమ్స్కి వస్తే మొత్తం రికార్డ్ అంతా హిస్టారికల్ రికార్డు ఉంటుంది, దానిపైన యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది. నేను దానికంటే ఒక స్టెప్ ముందుకు పోయి రాష్ట్రంలో 90% డిసీజెస్ ఏమేమి వస్తున్నాయి, ఈ 90% డిసీజెస్ని ప్రివెంట్ చేయగలిగితే ఏమేం చేయాలి. ఒకటి ప్రివెంటివ్ హెల్త్. ప్రివెంటివ్ హెల్త్లో డైట్ విషయం చెప్పాడు, హ్యాబిట్స్ విషయం, ఎక్సర్సైజ్, లేకపోతే స్లీప్, దీనికంటే కూడా అలవాట్లు, ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్స్ కానీ కొద్దిగా మనం మార్చుకోగలిగితే చాలా వరకు హాస్పిటల్కి వచ్చే పరిస్థితే రాదు. నేను